నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ని సాకారం చేసేందుకు అన్ని విధాల సాయం అందించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని చెప్పారు. 5 ఏళ్లలో రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంట్ ని 3 ఏళ్లలోనే వాడేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించారు. వికసిత భారత లక్ష్యంలో భాగంగా తమ వంతుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను వాటిని చేరుకునేందుకు సిద్ధం చేసిన ప్రణాళికల్ని ఆలోచనల్ని ప్రధానికి వివరించారు. వచ్చే నెలలో మోదీ చేతుల మీదుగా రాష్ట్రంలో భారీగా తలపెట్టిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపే ప్రాజెక్టులపై ఆయనతో చర్చించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ప్రధానితో ఆయన నివాసంలో చంద్రబాబు భేటీ అయ్యారు. చంద్రబాబు 45 నిమిషాల పాటు చర్చించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ఆర్థిక అంశాలపై చర్చించారు. ఇటీవల విడుదల చేసిన స్వర్ణాంధ్ర విజన్ 2047 ని ప్రధానికి అందజేశారు. పోలవరం, అమరావతి పనులు మళ్లీ ప్రారంభించిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లారు. పనులు వేగంగా సాగించేందుకు చేసుకుంటున్న చర్యల్ని వివరించారు. ఏపీకి కీలకమైన 2 ప్రాజెక్టుల్ని గాడిన పెట్టడానికి ఆర్థిక సాయం చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలోని 36 మంది సభ్యుల బృందం నేడు సమావేశమయ్యారు. హీరోలు వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీతో పాటు దర్శకులు త్రివిక్రమ్, హరీష్ శంకర్, అనిల్, బాబీ, వంశీ తదితరులు సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు. సినిమా టికెట్లపై విధించే సెస్ ను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలి. డ్రగ్స్ కి వ్యతిరేకంగా హీరో, హీరోయిన్ ప్రచార కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనాలి. కుల గణన సర్వే ప్రచార కార్యక్రమాలకి సహకరించాలని తెలిపారు. ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయడానికి, డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు, హైదరాబాద్ లో మన తెలుగు సినిమాలో కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ, ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్ లో హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్ లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూటింగ్ చేసి హైదరాబాద్ కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికి రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ నేను ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్ కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ, గవర్నమెంట్ రెండు హైదరాబాద్ ని ఒక ఇంటర్నేషనల్ హబ్ గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్ గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్ కి ఉపయోగపడేగా, సొసైటీకి ఉపయోగపడేవి ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్ గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి, గవర్నమెంట్ కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభకు రాని జగన్ శాసన మండలికి తన సభ్యులను ఎలా పంపుతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకపోవటం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకి రాకుండానే మైక్ ఇవ్వరేమోనన్న
ఫోబియా ఆయనకు వెంటాడుతుందని సెటర్ వేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసలు శాసనసభను చూస్తామా లేదా అని మదన పడుతున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. శాసనసభకు రాని జగన్ శాసన మండలికి తన సభ్యులను ఎలా పంపుతున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే మైక్ ఇవ్వరేమోనన్న ఫోబియా ఆయనకు వెంటాడుతుందని సెటర్ వేశారు. లోక్సభకు ఎందుకు వెళ్తారు? నలుగురు ఎంపీలు కేవలం ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? మీరు 11 మంది ఇక్కడ ఎందుకు రారు? ఢిల్లీలో ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే ఆ నలుగురు ఎంపీలను గెలిపించారు, ఈ 11 మంది శాసనసభ్యులు కూడా గెలిపించారు. ఇది దుర్మార్గంగా నేను భావిస్తున్నాం. ఇది ముమ్మాటికి శాసనసభను అవమానిస్తమే, రాష్ట్ర ప్రజలను అవమానిస్తమే. అంటే నాకు ఓటేయకపోతే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే, నాకు ఇన్ని సీట్లు అంటూ ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తానని మీరు ఎన్నికలకు ముందే చెప్పి ఉండాల్సింది. వైనాట్ 175 శబ్దం అని కాకుండా నాకు కనీసం ప్రతిపక్ష హోదా కానీ ముఖ్యమంత్రి కానీ ఇస్తేనే ఈ శాసనసభకు వస్తా, లేకపోతే నేను రానని చెప్పాల్సిందే. ఈయన ఉన్నాళ్ళ హోదా తీద్దామని ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు హోదా తీద్దామని ట్రై చేశారా, ట్రై చేయలేదు? మీడియా సోదరులు మీరు చెప్పండి. ఆ రోజున శాసనసభ్యులు మద్దతు సరిపోక 6గురిని చేల్చలేక తెలుగుదేశం పార్టీలోంచి 4గురితో ఆగిపోయింది. ఇక్కడ గన్నవరం కానీ, అక్కడ వైజాగ్ కానీ, ఇక్కడ గుంటూరు కానీ ఈ ఎమ్మెల్యేలు 4గురే వస్తాం వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీలేకపోయారు. కానీ ఇవాళ శాసనసభను అవమానిస్తున్నాడని రాష్ట్ర ప్రజలందరూ చర్చించే పరిస్థితి. ఇంకా కొన్నాళ్ళు పోతే తాడేపల్లిలోనే 11 మంది శాసనసభ్యులతో మాక్ అసెంబ్లీ పెడతామని ఒకసారి. ఇలాంటి పరిస్థితులు బాధాకరం. నేను సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాను, అమ్మడి రాంబాబు గారినైనా, మీరు అడిగిన ఎవరినైనా. ఇందాక ఇంకో మీడియా సోదరు కూడా అడుగుతున్నాడు, అసలు మీరు మండలికి ఎందుకు వెళ్తున్నారు? పార్లమెంట్లో లోక్సభకు ఎందుకు వెళ్తున్నారు? ఎగువ సభకు ఎందుకు వెళ్తున్నారు? దిగువ సభ లోక్సభలో 4 ఎంపీలు ఉంటే ఎందుకు వెళ్తున్నారు? ఈ రాష్ట్ర శాసనసభను మాత్రం ఎందుకు అవమానిస్తున్నారని సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. మీకు 11 సీట్లు ఇచ్చిన వాళ్ళు కొత్తగా అయిన ఎమ్మెల్యేలు అయితే తీవ్రంగా మదనపడే పరిస్థితి. నేను అనుకున్న ఉన్న 11 మంది ఎమ్మెల్యేలో పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి మిగతా 10 మంది కూడా అసలు ఈ శాసనసభకు మనం వెళ్తామా లేదనే పరిస్థితిలో బాధపడుతున్నారని నాకున్న సమాచారం. రాబోయే కాలంలో ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల మీద కోపం చూపించకుండా మీకు 11 సీట్లు ఇచ్చిన ఆ నియోజక ప్రజల సమస్యలను ఎక్కడ అడ్రస్ చేస్తారని అడుగుతున్నారు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు ఫైల్ చేసిన సంచలన ఛార్జ్ షీటుపై ఆయన స్పందించారు. నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. మరికొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే, బుధవారం జానీ మాస్టర్ కేసులో నార్సింగ్ పోలీసులు సంచలన ఛార్జ్ షీట్ ని సబ్మిట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఈవెంట్ల పేరుతో మహిళల్ని పలు ప్రాంతాలకు తీసుకుని వెళ్లి లైంగిక వేధింపులకి పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగనే లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులు నిజమేనని పోలీసులు ఫైల్ చేశారు. ఈ ఆరోపణలపై తాజాగా జానీ మాస్టర్ స్పందించారు. జానీ మాస్టర్ తాజాగా తన సోషల్ మీడియాలో వీడియో సెల్ఫీ అప్లోడ్ చేశారు. దీంట్లో ఆయన మాట్లాడుతూ, నేనేం చేశానో నా మనసుకు తెలుసు, అలాగనే దేవుడికి కూడా తెలుసు. నేనే తప్పు చేయలేదు. ఈ కేసులో నిర్దోషిగా బయటకు వస్తాను. న్యాయస్థానంలో న్యాయం ఉందని నేను నమ్ముతాను. నేను క్లీన్ చిట్ తో బయటకు రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. అలాగనే నేను ప్రస్తుతం సంతోషంగా ఉన్నాను, మళ్ళీ సినిమాలకి పనిచేస్తున్నా. నేను నిర్దోషిగా బయటకు వచ్చాకే ఏం చెప్పాలని అనుకుంటున్నాను అదంతా చెప్తాను అని ముగించారు. న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. ఆ న్యాయం ఉంది కాబట్టి ఈ రోజు నేను నలుగురితో పని చేసుకుంటున్నాను. బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని. న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్ తో వస్తాను. నిర్దోషిగా నేను బయటకు వస్తాను. రోజు మాట్లాడతాను. సో నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే. నేను ఎప్పుడు నా పనితో, నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుంటాను. మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను. సో ఈ రోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే. మీ ప్రేమ నాకు ఎప్పుడు ఉండాలి. వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో పర్యటన. సీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్న వైసీపీ కార్యకర్తలు, నేతలు. పులివెందులలో లింగాల మండలం తాటి రెడ్డిపల్లి రామాలయాన్ని ప్రారంభించిన మాజీ సీఎం జగన్ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. జగన్ కడప ఎంపీ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తున్నారు. ప్రజల వద్ద నుంచి ప్రస్తుతం జగన్ వినతుల్ని స్వీకరిస్తున్నారు. దివంగత నేత వంగవీటి మోహనరంగ భౌతికంగా దూరమే 36 సంవత్సరాలు గడిచిన నేటికి ప్రజల హృదయాల్లో కొలువే ఉన్నారని గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. పేదలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ పార్టీలకు అతీతంగా అండగా నిలిచిన గొప్ప ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగాని కొనియాడారు.
ఆయనకు లభిస్తున్న విశేష ప్రజాదరణ చూసి తట్టుకోలేక స్వార్థ రాజకీయ శక్తులు రంగాను బలి తీసుకున్నారని గుర్తు చేశారు. గుంటూరు శ్రీనివాసరావుపేట 6వ లైన్లో వంగవీటి మోహనరంగ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఆశయాలను వైసీపీ ముందుకు తీసుకువెళ్తుందని ప్రకటించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గేదెల రంగమణి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి యొక్క 36వ వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి యొక్క వర్ధంతి ఈరోజు కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పేదవాడికి బలహీన వర్గాల వారికి కార్మికులకి అండగా ఉంటూ రాజకీయంగా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో మరి ఆ రోజు నిరాదరణ చేస్తూ ఉంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది గూండాలు ఆ రోజు ఆమనయాది చేసినటువంటి రంగా గారిని అతి కిరాతకంగా పాశవికంగా ఆరో హత్య కావినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరో సంచలనం సూచించినటువంటి పరిస్థితి. ఆ రోజు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 50 రోజుల పాటు కర్ఫ్యూ నిర్వహించడం జరిగింది అంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు మరణాంతరం అన్ని రోజుల పాటు ఒక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోయినాయి అంటే అది కేవలం రంగా గారికి ఒక్కరికి మాత్రమే జరిగిందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే రంగా గారు పేదవాడి గుండెల్లో, ఈ రాష్ట్ర ప్రజల యొక్క గుండెల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మహనీయుడు మరి స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారు. మరి ఈరోజు మరి ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన యొక్క వర్ధంతి వేడుకలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయంటే ఆయన యొక్క పేరు, ఆయన యొక్క రూపాన్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుండెల్లో ఉంచుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. తప్పకుండా ఆయన ఆశయాలని తప్పకుండా కొనసాగించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా చెప్తూ తప్పకుండా రాబో కాలంలో ఆయన ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మరి శ్రీనివాసరావు తోట మరి స్థానిక కార్పొరేటరు మా పార్టీ నాయకుడు మరి గేదెల రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వర్ధంతి వేడుక చాలా ఘనంగా నిర్వహించడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హాజరై ఈ యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాలు పంచుకోవడం కూడా జరిగిందని చెప్పి చెప్తూ ఒక రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిని కోల్పోయిన రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో వంగవీటి మోహనరంగ గారు తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. అంతేకాకుండా రంగా గారు పేదల కోసం ఆనాడు అమరణ నిరాదీక్ష చేస్తున్నప్పుడు కొన్ని సంఘ విద్రోహ శక్తులు వచ్చి మట్టుపెట్టారు. రంగా గారు పేద ప్రజల కోసం పేదల ఆశాజ్యోతి ఆనాడు పేదల కోసం నిరాదీక్ష చేస్తూ ఉండగా మట్టుపెట్టి ఈ రోజుకి 36 సంవత్సరాలు నిండినా కానీ ప్రజల గుండెల్లో రంగా గారు స్థిరస్థాయిగా ఉండిపోయారు. రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తానికి మేమందరం కలిసి కృషి చేస్తామని చెప్పని తెలియజేస్తాం. వంగవీటి మోహనరంగ ఒక వ్యక్తి కాదని సమ్మోహన శక్తి అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఆయన భౌతికంగా దూరమై 36 ఏళ్లు గడిచిన ప్రజల్లో ఆయనపై అభిమానం రోజు రోజుకి పెరుగుతుందని, ఆ మహనీయుని జీవితం సమాజానికి గొప్ప సందేశం లాంటిదని తెలియజేశారు. గురువారం గుంటూరు శ్రీనివాసరావుపేట అచ్చయ్య డాబా సెంటర్లో వంగవీటి మోహనరంగ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గల్లా మాధవి కాపు నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఘనత వంగవీటి మోహనరంగకే దక్కుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, కొరపాటి నాగేశ్వరరావు, ఆలహరి,
నాగూర్వల్లి, మేలం సైదయ్య, యాకోపు, మామిడి రామారావు, వెంకటసాయి, చాంద్, రవీంద్ర, నాజర్ వలి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వంగవీటి రంగా గారి 36వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అందరూ నాయకులతో, కార్యకర్తలతో, అశేష జనవాహినితో నివాళులు అర్పించడం జరిగింది. విజయవాడ తూర్పులోనే ఒక ప్రామాణికం చెందిన వ్యక్తిగా, మహాశక్తిగా వెలిసిన రంగా గారు పేదల పాలిట, బడుగు బలహీన వర్గాల పాలిట ఆశాజ్యోతిగా, ఇళ్లే వాళ్ళకి అందించడం కోసం చేసిన పోరాటం కావచ్చు, వారి యొక్క హక్కులు సాధించడం కోసం చేసిన పోరాటం కావచ్చు, నిత్యం పేదల కోసమే ఆయన జీవితాంతం శ్రమించడం, ఆఖరికి ఆయన జీవనాన్ని కూడా అంకితం చేయడం, పేదల శ్రేయస్సు కోసం, వారి అభివృద్ధి కోసం అంకితం చేయడం కూడా ఈరోజు స్మరించుకుంటూ ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఈ 22వ డివిజన్లో ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో పాల్పంచుకునే ఒక అవకాశం కలిగినందుకు కూడా చాలా కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కాలం ఈ జీవితం అని చెప్పి శ్రీశ్రీ గారు అంటారు. కొన్ని కోట్ల మంది పుడతారు, గెడతారు, కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తి పేదల కోసమే పుట్టాడు, పేదల కోసమే చనిపోయారు, చరిత్రలో నిలిచిపోయారు. ఎవరన్నా మన కుటుంబ సభ్యులైనా సరే ఎవరైనా చనిపోతే 1 సంవత్సరం బాధపడతారు, 2 సంవత్సరాలు బాధపడతారు. కానీ ఈ రోజున ఆయన చనిపోయి 36 సంవత్సరాలు దాటినా కూడా ఈ రోజు కూడా ఆయన స్ఫూర్తి కొనసాగుతూ ఉందంటే ఆయన ఎంత మహానుభావుడు అర్థం చేసుకోండి. ఆయన యొక్క ఆశయాలు ఒకటే, కష్టమని ఎవరైనా వస్తే కాపు కాయటం, ఆపదనని ఎవరైనా తలుపు తడితే వారిని ఆదుకోవటం. వారి యొక్క ఆశయాల్ని మేము కొనసాగిస్తామని, వారి యొక్క ఆశయాల్ని భావితరాలకు అందిస్తామని తెలియజేస్తూ మరొకసారి వంగవీటి మోహన్ రంగా గారికి వర్ధంతి నివాళులు అర్పిస్తాము. బలహీన వర్గాల నాయకుడు, ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగారావు గారిది 36వ వర్ధంతి ఈ రోజున మా ఏరియాలో మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవయ్య గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఆయన వంగవీటి మోహన్ రంగారావు గారు ఇప్పటికీ ఆయన 36వ వర్ధంతి జరుగుతున్నా కానీ ఈ రోజున కూడా ఎనలేని కీర్తి గావించబడి ఈ రోజున గొప్ప నాయకులందరూ నోటిన మారుమోగుతున్న పేరు వంగవీటి మోహన్ రంగారావు గారు. ఈ రోజున వంగవీటి మోహన్ రంగా పేరు అంటేనే ఒక ఉప్పెన్లాగా ఎగిసిపడుతున్నటువంటి పేరు ఏదన్నా ఉంది అని అంటే అది వంగవీటి మోహన్ రంగాకే. సిపిఐ శతవార్షికోత్సవ వేడుకలు గురువారం గుంటూరు నగరంలో ఘనంగా జరిగాయి. బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి గాంధీ పార్క్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. 1925లో సిపిఐ ఆవిర్భవించిందని, స్వాతంత్ర ఉద్యమం నుంచి ఈనాటి వరకు అధికారంలో లేకపోయినా గడిచిన 100 ఏళ్లుగా ప్రజల కోసం పోరాటం చేస్తున్న పార్టీ సిపిఐ అని తెలిపారు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్న పార్టీలు ఆ రోజు భారత జాతీయ కాంగ్రెస్, సిపిఐ తప్ప మరో పార్టీలు ఏవి కూడా లేవు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈరోజు బీజేపీ యొక్క మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వారికి తాబేదారులు వాళ్ళతో లాలించబడ్డారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న దాఖలాలు లేవు. ఇవాళ గర్వంగా చెప్తాం, భారత కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆ పోరాటంలో పాల్గొనడమే కాకుండా అనేక త్యాగాలు చేశారు, జైళ్ల పాలయ్యారు, ఆస్తులు కోల్పోయారు, ప్రాణాలు అర్పించి ఈ దేశానికి స్వాతంత్రం సాధిస్తే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానిస్తా ఉన్నారు. మహాత్మా గాంధీ గారికి కనీస గౌరవం ఇవ్వడం లేదు. అందుకోసమే ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, లౌకిక వాదానికి, ప్రజాతంత్ర వాదాన్ని కాపాడుకోవడానికి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా మేమంతా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో అధికారంలో భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన అంటే ఈ రోజుకి 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 100 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మా పోరాటం దేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి ఈ పార్టీ
పుట్టినప్పుడే భారతదేశ స్వాతంత్రోద్యమం కోసం వీరోచితంగా పోరాడి పశువులు బాయటం అనేది జరిగింది. కానీ ఇవాళ నల్లదొరలు ప్రవేశించారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, గౌతమ్ అదానీ, అలాగే ముఖేష్ అంబానీ, ఈ నల్లదొరలు మళ్ళీ దేశాన్ని పట్టి పీకు తింటా ఉన్నారు. వీళ్ళ నుండి రక్షించడానికి భారతదేశంలో మరో స్వాతంత్ర ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని మా వార్షికోత్సవ సభ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్ పోరాటాలకి ప్రజలందరూ నరేంద్ర మోడీ గద్దె దిగే వరకు, అలాగే అమిత్ షా పరమ రాక్షసుడు అంబేద్కర్ లౌకిక రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని పాతరేసి మనువాద రాజ్యాంగాల్ని తేవాలనుకుని అంబేద్కర్ని కించపరుస్తూ మాట్లాడిన అమిత్ షా అంతు చూసే వరకు నిద్రపో. అమిత్ షా రాజీనామా చేయాలి లేదా ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి. నరేంద్ర మోడీ నోరిప్పకుండా దొంగ నాటకాలు ఆడితే ఊరుకోం. అందుకని ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా భవిష్యత్ పోరాటాలకి గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గురువారం ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. తమ న్యాయబద్దమైన సమస్యల్ని పరిష్కరించాలనే డిమాండ్స్ తో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి ముత్యాలరావు మాట్లాడుతూ సమ్మె కాలంలో ఇచ్చిన ఒప్పందాలను అమలు చేసి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బి ముత్యాలరావు, ఈ గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధం. గత 2023 డిసెంబర్ 26వ తేదీ నుండి 2024 జనవరి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వం మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందాల్లో భాగంగా ఎవరైతే మున్సిపల్ కార్మికులు 10 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయి ఉన్నారో వారికి 75,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ 75,000తో పాటుగా 10 సంవత్సరాలు పైన పనిచేసినటువంటి కార్మికులకి సంవత్సరానికి 2,000 చొప్పున 75,000 కలిపి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎవరైనా మున్సిపల్ కార్మికులు డ్యూటీలో ఉండి ప్రమాద మరణం సంభవిస్తే వారికి ఎక్స్గ్రేషియో 7 లక్షలకు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. వీటితో పాటు మరణించినటువంటి కార్మికులకి దాన సంస్కారాల ఖర్చులకి 15,000 ఇస్తామన్నది దాన్ని 20,000 రూపాయలకి పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపుదలకు సంబంధించి 9 మంది ఐఏఎస్ అధికారులతోటి కమిటీ చేశారు. ఈ హామీలన్నింటికి సంబంధించి సంవత్సరం అవుతున్న ఇప్పటి వరకు జీవోలు ఇవ్వలేదు. జీవోలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో మొత్తం కార్మికులు ఐక్యం చేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.